సాధారణంగా ఒక ఇటుకను నీటిలో వేస్తే ఏమవుతుంది? బరువుగా ఉండి మునిగిపోతుంది. కానీ మన భారతదేశంలో, అది మన తెలుగు రాష్ట్రంలో ఒక వింతైన టెంపుల్ ఉంది. ఆ గుడికి వాడిన ఇటుకలను నీటిలో వేస్తే స్పాంజ్ లాగా పైకి తేలుతూ ఉంటాయి. ఎంతటి భయంకరమైన భూకంపాలు వచ్చినా, శతాబ్దాల కాలంగా ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా ఆ కట్టడం కనీసం చెక్కు చెదరలేదు. ప్రపంచంలో మోడర్న్ ఇంజనీరింగ్ సైతం ఇప్పటికీ ఆన్సర్ కనిపెట్టలేకపోతున్న వరంగల్లో ఉన్న రామప్ప దేవాలయం 800 ఏళ్ల క్రితమే ఇలాంటి టెక్నాలజీ ఎలా సాధ్యమైంది? ఆ ఇటుకల వెనుకున్న అసలు రహస్యం ఏంటి? సాధారణంగా ఏ గుడికైనా అక్కడ కొలువైన దేవుడి పేరు పెడతారు. కానీ ఈ గుడిని అంత అందంగా చెక్కిన రామప్ప అనే ప్రధాన శిల్పి పేరుతోని పిలుస్తారు. ఒక సూదిని కూడా దూర్చగలిగేంత సన్నని రంధ్రాలున్న శిల్పాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీని వెనకాల ఒక మైండ్ బ్లోయింగ్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ దాగి ఉంది. మన దగ్గర ఉన్న కట్టడాలు భూకంపాలు వస్తే కూలిపోతాయి. కానీ 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న కట్టడాలన్నీ నీలమట్టమయ్యాయి. కానీ ఈ రామప్ప దేవాలయం చెక్కు చెదరలేదు. దీనికి కారణం కాకతీయులు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఈ గుడి కట్టే ముందు నేలలో చాలా లోతుగా దవ్వి అందులో కేవలం రాళ్లు వేయకుండా ఇసుక, కర్కాయ, బెల్లం మరియు ఒక నది జిగురు మిశ్రమాన్ని కలిపి ఈ పునాదిలో నింపారు. దీని వల్ల భూమి కంపించినప్పుడు ఆ వైబ్రేషన్ నేరుగా గుడిపైకి వెళ్లకుండా ఈ ఇసుక మిశ్రమం ఆ ప్రెజర్ ని లోపలే పీల్చుకుంటుంది. 800 ఏళ్ల క్రితమే మన వాళ్ళు ఎర్త్క్వేక్ ప్రూఫ్ బిల్డింగ్స్ కట్టారంటే నమ్ముతారా? ఆలయం పైకప్పు ఎక్కువ బరువు ఉంటే కింద స్తంభాలు తట్టుకోలేవని శిల్పి రామప్ప ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. గుడి పైకప్పు కోసం అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. ఈ ఇటుకలను నీటిలో వేస్తే మునగకుండా పైనే తేలుతూ ఉంటాయి. చాలా కాలం పాటు ఇదొక రహస్యంగా మిగిలిపోయింది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం సైంటిస్టులు ఈ ఇటుకలను ల్యాబ్కు తీసుకెళ్లి టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ లో తేలిందేంటంటే ఈ ఇటుకలను సాధారణ మట్టితో కాకుండా సడాస్ట్, ఒక రకమైన స్పాంజి లాంటి మెటీరియల్ ని మరియు జ్వాలాముఖి నుండి వచ్చే తేలికపాటి పదార్థాలను కలిపి కాల్చారు. దానివల్ల దాని డెన్సిటీ నీటి కన్నా తగ్గిపోయింది. అందుకే అవి నీటిపైన తేలుతూ ఉంటాయి. ఈ దేవాలయానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. అప్పట్లోనే ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసిన మన వాళ్ళ టాలెంట్ చూస్తే మనం అందరం గర్వించదగ్గ విషయం ఇది. ఈ వీడియో మీకు నచ్చితే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.